హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ కొత్త వీడియోతో మనం కలుస్తున్నాం. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, మనకి ఎంతో సాహిత్య సంపద ఉంది, ఎన్నో గ్రంథాలు, పురాణాలు, కొన్ని కోట్ల శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ప్రస్తుతానికైతే మనం మూటగట్టి పక్కన పెట్టాము. దానివల్ల ఎవరికి యూజ్ లేదు. మన లక్షల కోట్ల సంవత్సరాలు కష్టపడి మన ఋషులు రాసిందంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ పురాణాల్లో ఏముంది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్గా మనం తీసుకున్న టాపిక్ గణేశుడి జననం. గణేశుడు ఎలా పుట్టాడు, పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది మనం చూద్దాము. ఓకే, మొదటిగా శివపురాణం మనకందరికీ తెలిసిందే. పార్వతీదేవి నలుగుపిండి నుండి గణేశుడు పుడతాడు. ఆ తర్వాత శివుడు తల నరికేస్తే పార్వతీదేవి రోధిస్తుంది. శివుడు ఏనుగు తల తెచ్చి గణేశుడికి పెడతాడు. ఇది శివపురాణం చెప్తున్న గణేష జన్మ వృత్తాంతం. నెక్స్ట్ బ్రహ్మ వైవర్త పురాణం. సో ఈ పురాణం ప్రకారం ఏంటంటే, పార్వతీదేవికి పిల్లలు పుట్టరు. ఆవిడ కొన్ని మహాయుగాలు తపస్సు చేస్తే విష్ణువు అనుగ్రహంతో కొడుకు పుడతాడు. ఆ కొడుకుని అందరి దేవతలకి చూపించేటప్పుడు శని రాడనమాట. సో పార్వతీదేవి వెళ్ళి చేయబట్టుకొని శనిని తీసుకొచ్చి గణేశుని చూపిస్తుంది. కానీ ఆ శని ప్రభావం వల్ల అతని తల తెగిపడిపోతుంది అనమాట. అప్పుడు పార్వతి బాధ చూడలేక శివుడు ఏనుగుని తలను తీసుకొచ్చి అతికిస్తాడు. తర్వాత గణేశ పురాణం, మహాభారతం. ఈ రెండిట్లో ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. ఏంటి అంటే, శివపార్వతులు ఇద్దరు కఠోరమైన ధ్యానంలో ఉంటారు. వాళ్ళ దివ్య శక్తులు, ధ్యాన శక్తులు కలిసి ఆ శక్తిలో నుంచి గణేశుడు పుడతాడు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, పరబ్రహ్మ, యాక్చువల్గా బ్రహ్మ అనకూడదు, పరబ్రహ్మ అనాలి. పరబ్రహ్మకి మరో అవతారమే గణేశుడు అనమాట. అంటే మనకి ఇక్కడ లోక కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో పరబ్రహ్మే మరో అవతారం గణేశుడిలాగా వస్తాడు. ఇవి కాకుండా కొన్ని ఇతర గ్రంథాలు ఉన్నాయి. సో వాటిల్లో ఏంటంటే, ఒక స్టోరీ ఏంటంటే, శివుడు ఆదిత్యుడి తల నరుకుతాడనమాట. సో ఆ తల ఆకాశంలో సూర్యుడైపోతుంది. ఆ తర్వాత కాశ్యప ముని, ఇక్కడ ప్రింటింగ్ తప్పుబడింది. సో కాశ్యప ముని వచ్చి ఫస్ట్ శివుడి మీద కోబడతాడు, తర్వాత అభ్యర్థిస్తాడు. అప్పుడు శివుడు ఇంద్రుడి ఏనుగైన ఐరావతం తల తీసుకొచ్చి ఆదిత్యుడికి పెడతాడు. సో అప్పుడు గణేశుడు అవుతాడు అనమాట. ఇంకొక స్టోరీ ఏంటంటే, పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు ఆ నీళ్లు తొలికి గంగానదిలో పడతాయి. ఆ గంగానది నీటిని మాలిని అనే ఒక గజరాని తాగుతుందన్నమాట. ఓకే, ఆ గజరాని తాగగానే ఆవిడికి గర్భం వచ్చి 5 ఏనుగు తలలున్న బాలుడు పుడతాడు. ఆ తర్వాత అది ఎవరి బిడ్డ అని పార్వతీదేవి, మాలిని ఇద్దరు వాదించుకుంటుంటే, అప్పుడు శివుడు వచ్చి ధర్మబోధ చేసి గణేశుడి 5 తలల్ని ఒక తలగా చేసి మొత్తానికి పార్వతికి ఇస్తాడు బిడ్డని. ఇవే కాకుండా వరాహ పురాణం, స్కంద పురాణం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. ఓకే, అంటే నేను ఈ పురాణాల మీద కామెంట్ చేసినంత గొప్పవాణ్ణి కాదు, కానీ నా ఫైనల్ కమెంట్ అయితే ఓం నమో గణేశాయ నమః.